సైకాలజిస్ట్ అని వినంగానే ఓకే అని ఒక ఐడియా వచ్చింది. బట్ మన డిస్కషన్లో వచ్చిన అంశం మీరు చక్రాస్ అనేది మాట్లాడారు. ఈ చక్రాస్ ఏంటి అనేది అయితే వినలేదు యాక్చువల్లీ మేము. మన ఈ సైకాలజీకి చక్రాస్కి ఒక రిలేషన్షిప్ ఉన్నట్టుగా నాకు మీరు చెప్పిన మాటలు బట్టి అర్థమవుతుంది. కానీ ఏంటి అసలు ఈ చక్రాస్ ఏంటి, ఈ సైకాలజీకి దీనికి ఉన్న లింక్ ఏంటి? తప్పకుండా. అయితే దీన్ని అడిగే ముందు ఐ వాంట్ టు ఆస్క్ వన్ థింగ్. ఇప్పుడు మనము ఒక ఇల్లు అంటే లక్షలు కావచ్చు, కోట్లు పెట్టి కూడా ఇల్లు కొనుక్కుంటాం. ఎలా కొనుక్కుంటాం? మంచి వాస్తున్నదే తీసుకుంటాం, అన్నీ చూస్తాం. కరెక్ట్. అట్లాగా మన బాడీకి వాస్తుందా లేదా అనేది చూసుకున్నామా? ఫస్ట్ కన్ఫ్యూజన్ నాకు. బాడీకి వాస్తు ఏంటి? బాడీకి అనే దానికి కూడా వాస్తు ఉంటుంది అనమాట. అంటే ఈ బాడీలో ఉండే ఓనర్ పేరు ఆత్మ. ఆ ఆత్మకి ఒక 7 వాస్తు జోన్స్ ఉంటాయి. అవే చక్రాస్ అనమాట. ఆ చక్రాస్ సహస్రారం దగ్గర నుంచి కింద మూలాధారం వరకు ఉంటాయి. అవే వైటల్ పాయింట్స్. సో మన బాడీలో ఇంకా అంటే ఈ ఫస్ట్ పాయింట్ నేను చెప్పాను కాబట్టి ఇంకా దీన్ని విడమర్చి చెప్పాలి అని అంటే మన బాడీలో 72,000 నాడులు ఉంటాయండి. ఈ నాడులు ఏంటంటే కంటిన్యూస్గా ఎనర్జీని పంపిస్తూ ఉంటాయి, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి పంపిస్తూ ఉంటాయి. అయితే మనం ఎట్లా అయితే బయట ట్రాఫిక్ జామ్ని చూస్తామో, అక్కడ సిగ్నల్స్ దగ్గర సిగ్నల్స్ సరిగ్గా లేవనుకోండి, ఎలా అయితే ట్రాఫిక్ అంతా అక్కడ ఇదైపోతుందో, కూరుకుపోతుందో, అదేవిధంగా ఎనర్జీ కూడా ఇక్కడి నుంచి ఫ్లో అవుతూ ఇక్కడికి వెళ్లకుండా మధ్యలో కూరుకుపోతుంది అనమాట. అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడే ఈ చక్రాస్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే వాళ్ళకి ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే మీరు ఇందాక చెప్పినట్టు వెల్త్ ప్రాబ్లం కావచ్చు, రిలేషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదు అని అంటే కొంచెం ఆలోచన చేసే శక్తి కూడా లేకుండా బ్రెయిన్ అలా బ్లాంక్ అయిపోయే ప్రాబ్లమ్స్ కూడా ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. అంటే దీనికి చక్రాస్కి లింక్ ఉంది. ఎస్, అబ్సల్యూట్లీ. అంటే ఇప్పుడు మనం చేసే ప్రతి పని వెనుక చక్రాస్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుందా? అబ్సల్యూట్లీ. మనము ఒక పర్సన్ ఒక లైఫ్ స్టైల్ అంటే ఒక పర్సన్ బాగా ఎదుగుతాడా లేదంటే వీడు కిందకు వచ్చేస్తాడా అనేది చక్రాస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఆ పర్సన్ యొక్క చక్రాస్ మనం కరెక్ట్గా చూసి, అంటే చూసే పద్ధతి వేరేది ఉంటుంది, ఆ పద్ధతిలో కరెక్ట్గా చూస్తే వాళ్ళది ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటుంది అనేది కూడా చెప్పేసేయచ్చు. చేయి చూడాల్సిన అవసరం లేదు, జాతకం చూడాల్సిన అవసరం లేదు, ఏమి అవసరం లేదు. మీ దగ్గరకు వస్తే ఏంటో చెప్పేస్తారు. ఎస్, చెప్పేయచ్చు. ఒక 30 సెకండ్లో ఆ పర్సన్ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది చెప్పేయచ్చు. ఓకే. ఇప్పుడు సపోజ్ ప్రతి ఒక్కరికి ఫినాన్షియల్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ. కొందరిని మనం చాలా సామాన్య ఫ్యామిలీలో వచ్చినప్పటికీ కూడా అద్భుతంగా ఎదిగారు అనుకుంటాం. కొంతమంది బై బర్త్ వాళ్ళు గోల్డ్ స్పూన్తో పుట్టిన డౌన్ఫాల్ అనేది చూస్తూ ఉంటారు. అంటే ఈ డెసిషన్స్ మేకింగ్ కానివ్వండి, ఈ లైఫ్ స్టైల్ కానివ్వండి, ఈ సమస్యలు కానివ్వండి, వీటన్నింటికి మెయిన్ కాజ్ చక్రాస్ ఏ రీజన్ అవుతుందా? ఎందుకు అందులోని మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్ని సమస్యలను ఫినాన్షియల్గా ఎందుకు ఎదుర్కొంటున్నారు? సో ఇక్కడ అండి మనము చూడాల్సింది ఏంటంటే ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క డ్యూటీ ఉంటుంది. పోలీసు వాళ్ళు ఏమంటాం, రాబర్స్ని పట్టుకుంటాడు. ఐఏఎస్ వాళ్ళు ప్లానింగ్ చేస్తారు. పిఎం అనే వాళ్ళు దేశాన్ని మొత్తం ముందుకు ఎలా అభివృద్ధి తీసుకెళ్లాలనే చేస్తారు. అలాగే చక్రాసికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోల్ ఉంటుంది. అలా ఈ ఫైనాన్షియల్ దానికి మెయిన్గా 2 థింగ్స్ ఉంటాయి. దాంట్లో ప్రైమరీగా ఉండేది మూలాధార అని అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రూట్ చక్ర ఆర్ బేసిక్ చక్ర. ఇది కింద ఉంటుంది అనమాట. కింద అంటే మన స్పైన్కి ఎడ్జ్లో కింద ఉంటుంది. ఆ పార్ట్లో దాని యొక్క గ్రోత్ ఎక్కువ ఉంటే వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది. లేదు తక్కువ ఉంది అంటే లెట్సే ఒక 100% ఉండాలి అనుకున్నాం. 100% చక్ర ఉండాలి అని అంటే ఆ చక్ర ఓన్లీ చిన్నదైపోయి 20% ఉన్నది. 20% ఉంటే వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే కాదు, ఇంకా చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లైక్ సూసైడల్ టెండెన్సీస్, స్కూల్లో బుల్లింగ్ చేస్తారు, ఎక్కడ కూడా బయట కానీ ఎక్కడ వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళని అసలు మనుషుల్లా చూడరు అనమాట, పురుగుల్లా చూస్తారు. ఓకే. అది దేనికి అని అంటే దీనివల్లే ఉంటుంది. అలా అని చెప్పి నాకు ఎక్కువ ఉంటే నేను ఇంకా బాగా సంపాదించేస్తాను అని అనుకుని 100% ఉండాల్సింది 200% ఉందనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా సెంట్రల్ చేయలే. మళ్ళీ బ్యాలెన్సింగ్ ఎస్ తప్పడం అంటారా దాన్ని? మనం ఎంత కావాలో అంతే ఉంచుకోవాలన్నమాట. ఎక్కువ ఉండద్దు, అదనంగా వచ్చి చేరిన డేంజర్. అంతే.
కరెక్ట్. Okay. సో ఏమంటాం, వీళ్ళందరూ క్రిమినల్స్ కింద అయిపోతారు.